హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చూస్తూ ఉండండి. ఓకేనా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెరుగు 1 కప్పు, రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు. ఓకేనా. బియ్యం పిండి ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో బియ్యం పిండి, రవ్వ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మిక్స్ చేసుకొని రుచికి సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలి. రుచికి సరిపడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా బాగా ఉప్పు, బియ్యం పిండి, రవ్వ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలండి. పల్చటి పెరుగైనా ఏం కాదు, చిక్కటి పెరుగైనా ఏం కాదు. ఓకేనా. పెరుగును మనకు బాగా పులిసి ఉండాలండి. పులిసిన పెరుగును తీసుకొని బాగా కలుపుకోవాలి. ఓకేనా. ముందుగా పెరుగు, రవ్వ, బియ్యం పిండి ఇవి బాగా కలిసేలాగా కలుపుకున్నాక, ఇవన్నీ మొత్తం కలిసినాక కొంచెం నీళ్ళు పోసుకుంటూ మరోసారి కలుపుకోవాలి. ఓకేనా. ఒకటే సరిపోయొద్దండి, కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా దోసపిండికి ఎలా కలుపుకుంటామో అలానే ఇది కూడా అంత పలుచగానే కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అంతా కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. నేను వేసి అయితే చూపెడుతున్నాను. ఓకేనా. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెడదాం. 10-15 నిమిషాలు పక్కకు పెట్టి మనకు పిండి అనేది బాగా నానుతుంది. ఓకేనా. రుచి కూడా బాగా వస్తుంది. రవ్వ కదా, రవ్వ నానాలంటే 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఈ 10 నిమిషాల తర్వాతకి మనము దోశలు వేసుకోవడమే. స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకొని దీన్ని ప్యాన్కి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఓకేనా. నేను ఉల్లిగడ్డతో అప్లై చేసుకుంటున్నాను. చేసుకున్నాక ఒక 2 గంటలు మనం కలిపి పెట్టుకున్న పల్చగా ఉండాలండి, మందంగా ఉండవద్దు. పల్చగా కలుపుకున్న పిండిని 2 గంటలు వేసుకొని ఇంకా మొత్తం ఇలా చుట్టుగా తిప్పుకోవాలి. ఓకేనా. పైనుండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఓకేనా. ఎర్రగా కాల్చుకొని ఇంకా వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకేనా. అవి చాలా స్పాంజీగా, మెత్తగా బాగున్నాయండి. టేస్ట్ అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా. ఇక మిగిలిన పిండిని కూడా సేమ్ అలానే దోశలు వేసుకోండి. ఇది టమాటో పచ్చడి, పుదీనా పచ్చడి, పల్లీల పచ్చడి, పల్లీ చట్నీ ఉంటుంది కదా, చట్నీతోటి అయినా సర్వ్ చేసుకున్న అవుతా ప్లేన్ తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలానే చేసుకోండి. ఓకేనా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బై బై.